అందరికీ నమస్కారం. నేను మీ నాగమణి. ఈరోజు మీకు బచ్చల కూర అనే ఒక ఆకుకూర గురించి తెలియచేస్తాను. ఈ బచ్చల కూర అనేది చాలా పోషకాలు సమృద్ధిగా ఉండే ఆకుకూర అనమాట. ఇది చాలా రకాల వంటలలో కూడా ఉపయోగిస్తారు. అంతేకాకుండా దీన్ని పప్పు, కూర, పచ్చడి ఇట్లా రకరకాల వంటలు కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది ఆరోగ్యానికి చాలా మంచి ఆకుకూర ఇది. ఇంకా దీని ప్రయోజనాల గురించి కొన్ని మీకు తెలియజేస్తాను. ఇది ఈ ఆకుకూరలో విటమిన్ సి, విటమిన్ ఇ, ఇనుము, పొటాషియం మరియు మెగ్నీషియం వంటి పోషకాలు చాలా సమృద్ధిగా ఉంటుందన్నమాట. అందుకనే మీరు ఈ బచ్చల కూర పప్పులో కానీ పచ్చడి కానీ చేసుకొని వాడితే మన ఆరోగ్యము చాలా బాగుంటుంది. తర్వాత దీనికి రోగ నిరోధక శక్తిని పెంచే తత్వం కూడా ఉందన్నమాట. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థకు కూడా ఇది సక్రమంగా పనిచేసేకి ఇది ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఏమంటే క్యాన్సర్ నిరోధక లక్షణాలు కూడా దీనిలో ఉంటాయన్నమాట. ఇలా అన్ని రకాల ఉపయోగం ఈ బచ్చల కూరలో ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడైనా అందుబాటులో ఉన్నా కూడా బచ్చల కూరని పచ్చడి కానీ పప్పు కానీ చేసుకొని వాడుతూ ఉండండి. వారంలో ఒక రోజైనా వాడుతుంటే మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకున్నట్లు ఉంటుంది. ఇంకోటి ఏమంటే రక్తహీనత ఉన్న వాళ్ళు కూడా ఈ బచ్చలాకు రసానికి ఒక స్పూన్ తేనె కలిపి తాగినా కూడా రక్తహీనత సమస్య తగ్గుతుందన్నమాట. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇవి దీంట్లో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఎర్ర కాడ కలిగి ఉంటుంది, ఇంకోటి తెల్ల కాడ కలిగి ఉంటుంది అనమాట. ఈ 2 బచ్చల కూరలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. నమస్తే.